స్వాగతం. ఈరోజు మనం భారత రాజ్యాంగం గురించి లోతుగా మాట్లాడుకుందాం. మన దగ్గర కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్, పరిశోధనలు, కొన్ని నోట్స్ ఉన్నాయి. మన ప్రయత్నం ఏంటంటే వీటిల్లోంచి కీలకమైన విషయాలు, అసలు అంతర్దృష్టిలేంతో చూడటం. మన పాలనా వ్యవస్థ ఎలా నడుస్తోంది, అధికారాలు ఎలా పంచుకున్నారు, మన హక్కులు ఎలా కాపాడబడుతున్నాయి, ఇలాంటివి స్పష్టంగా అర్థం చేసుకుందాం. అవును. మనం ప్రధానంగా భారతదేశ సమాఖ్య వ్యవస్థ అసలెలా ఉంటుంది, మన పార్లమెంటరీ పద్ధతి, న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యం, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఈ అత్యవసర అధికారాలు, కొన్ని ముఖ్యమైన కోర్టు తీర్పులు, వీటి గురించి చర్చిద్దాం. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా నేపథ్యం కూడా కొంచెం టచ్ చేద్దాం. ఓ, చాలా విషయాలున్నాయి. సరే, మొదటిగా సమాఖ్య వ్యవస్థ అంటే బేసిక్గా కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య పవర్స్ పంచుకోవటం, అంతే కదా? అవును. కానీ ఇండియాలో ఇది కొంచెం స్పెషల్. దీన్ని క్వాసీ ఫెడరల్ అంటారు చాలామంది. అంటే పూర్తిగా సమాఖ్య కాదు, అలాగని పూర్తిగా ఏకీకృతమూ కాదు. రెండింటి లక్షణాలుంటాయి. అందుకే రూపంలో సమాఖ్య, స్ఫూర్తిలో ఏకీకృతమని కూడా అంటారు. ఇంకో విషయం, రాజ్యాంగంలో ఫెడరేషన్ అనే మాట ఎక్కడా లేదు. అవునా? ఆర్టికల్ 1లో యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నారు. అంటే రాష్ట్రాల యూనియన్ అని. దాని అర్థం రాష్ట్రాలు ఏదో ఒప్పందం చేసుకుని కలవలేదు, అవి విడిపోలేవు. భారతదేశం ఒకటి, అవిభాజ్యమని. అంటే సమాఖ్యలాగా కనిపించినా సెంటర్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. మరి సమాఖ్య లక్షణాలంటే అధికారాల విభజన లాంటివి? ఖచ్చితంగా. అధికారాల విభజన కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాలు 7వ షెడ్యూల్లో ఉంది కదా. లిఖిత రాజ్యాంగం, సుప్రీం రాజ్యాంగం, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, అలాగే రాజ్యసభ ఉండటం, ఇవన్నీ సమాఖ్య లక్షణాలే. మరి ఏకీకృత లక్షణాలు? దేశమంతటికీ ఒకే రాజ్యాంగం, ఒకే పౌరసత్వం. అత్యవసర పరిస్థితి వస్తే, అంటే ఆర్టికల్ 352, 356 లాంటివి, అప్పుడు కేంద్రానికి చాలా ఎక్కువ పవర్స్ వస్తాయి. రాష్ట్ర గవర్నర్లను రాష్ట్రపతి నియమించడం అంటే కేంద్రం నియమించినట్టే. ఏ జాబితాలో లేని విషయాలు వాటిపై చట్టం చేసే అధికారం, అంటే అవశిష్ట అధికారాలు కేంద్రానికే ఉంటాయి. ఆర్టికల్ 248. ఇవన్నీ కేంద్రీకృత స్వభావాన్ని చూపిస్తాయి. అంబేద్కర్ గారు కూడా బలమైన కేంద్రాన్ని సపోర్ట్ చేశారు కదా. ఎందుకంటే దేశ సమగ్రతకు, కష్ట సమయాల్లో నిలబడటానికి అది అవసరమని. సరిగ్గా చెప్పారు. ఆయన ఉద్దేశం అదే. దేశం ఒక్కటిగా ఉండాలి, అదే సమయంలో రాష్ట్రాలకు కొంత స్వయం ప్రతిపత్తి ఉండాలి. కాని క్లిష్ట సమయాల్లో దేశం మొత్తం ఒకే తాటిపై నడవాలి అని. అందుకే ఈ మిశ్రమ వ్యవస్థ. ఇది అమెరికా లాంటి క్లాసికల్ ఫెడరేషన్ కాదు, యూకే లాంటి ఏకీకృత రాజ్యమూ కాదు. మన దేశ పరిస్థితులకు అనుగుణంగా తయారు చేసుకున్నది. అర్థమైంది. సరే, ఇక పార్లమెంటు కార్యనిర్వాహక వ్యవస్థ వైపు వెళ్దాం. మనం వెస్ట్మిన్స్టర్ మోడల్ ఫాలో అవుతాం అన్నారు. అంటే ఏంటి దాని స్పెషాలిటీ? దాని మెయిన్ పాయింట్ ఏంటంటే, ప్రభుత్వం అంటే మంత్రులు, వాళ్ళు పార్లమెంటుకు, ముఖ్యంగా ప్రజలు ఎన్నుకున్న లోక్సభకు జవాబుదారీగా ఉండాలి. సమష్టి బాధ్యత అంటాం దీన్ని. ఆర్టికల్ 75(3). అంటే లోక్సభలో మెజారిటీ కోల్పోతే ప్రభుత్వం పడిపోతుంది. అంతే. ఇంకో ముఖ్య లక్షణం కార్యనిర్వాహక వర్గం అంటే మంత్రులు. వాళ్ళు శాసనసభలో సభ్యులై ఉండాలి, లేకపోతే 6 నెలల్లో సభ్యత్వం పొందాలి. ఇంకా రాష్ట్రపతి పేరుకు మాత్రమే అధిపతి, అసలు అధికారాలు ప్రధానమంత్రి, మంత్రిమండలి చేతిలో ఉంటాయి. దీన్నే ద్వంద్వ కార్యనిర్వాహక వ్యవస్థ అంటాం. రాష్ట్రపతి దేశానికి ప్రథమ పౌరుడు. ఎన్నికెలా జరుగుతుంది? ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా కదా? అవును. పార్లమెంటు సభ్యులు, రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ఆయన అధికారాలు చాలా ఉన్నాయి. ప్రధానిని, మంత్రులను నియమించడం, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలను, గవర్నర్లను నియమించడం, ఇవన్నీ కార్యనిర్వాహక అధికారాలు. శాసనాధికారాలు కూడా ఉంటాయి కదా? పార్లమెంట్ను పిలవడం, రద్దు చేయడం. ఆర్డినెన్సులు జారీ చేయడం, ఇది చాలా ముఖ్యం. పార్లమెంటు సమావేశాల్లో లేనప్పుడు ఏదైనా చట్టం అత్యవసరంగా కావాలంటే రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఆర్టికల్ 123 జారీ చేయవచ్చు. దానికి పార్లమెంటు చట్టంతో సమానమైన బలమే ఉంటుంది. కానీ పార్లమెంటు మళ్లీ కలిశాక 6 వారాల్లో ఆమోదం పొందాలి, లేకపోతే అది రద్దవుతుంది. క్షమాభిక్ష అధికారం ఆర్టికల్ 72, అత్యవసర అధికారాలు కూడా. అవును, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, సాధారణంగా రాష్ట్రపతి ఈ పనులన్నీ మంత్రిమండలి సలహా మేరకే చేస్తారు. ఉపరాష్ట్రపతి సంగతేంటి? ఆయన రాజ్యసభ చైర్మన్ కదా? అవును.
పదవిరీత్యా ఆయన రాజ్యసభకు చైర్మన్, ఆర్టికల్ 64. దేశంలో 2వ అత్యున్నత పదవి. రాష్ట్రపతి లేనప్పుడు, అంటే పదవి ఖాళీ అయితే తాత్కాలికంగా రాష్ట్రపతి బాధ్యతలు చూస్తారు. ఇక రియల్ పవర్ హౌస్ ప్రధానమంత్రి, లోక్సభలో మెజారిటీ పార్టీ నాయకుడు. ఖచ్చితంగా. ప్రభుత్వానికి అధిపతి, వాస్తవ పాలకుడు ఆయనే. రాష్ట్రపతికి ప్రధాన సలహాదారు. మంత్రిమండలిని ఏర్పాటు చేయడం, వాళ్లకి శాఖలు కేటాయించడం, క్యాబినెట్ మీటింగ్స్కు అధ్యక్షత వహించడం అన్నీ ఆయనే చూస్తారు. మంత్రిమండలి, క్యాబినెట్ వీటికి తేడా ఏంటి? మంత్రిమండలి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ప్రధానితో కలిపి అందరు మంత్రులు. క్యాబినెట్ మంత్రులు, రాష్ట్రమంత్రులు, ఉపమంత్రులు. క్యాబినెట్ అనేది దీనిలో చిన్న అంతర్గత భాగం. అత్యంత ముఖ్యమైన మంత్రులు ఇందులో ఉంటారు. దేశానికి సంబంధించిన కీలక విధాన నిర్ణయాలన్నీ క్యాబినెట్లోనే తీసుకుంటారు. మొత్తం మంత్రిమండలి సమష్టిగా లోక్సభకు బాధ్యత వహిస్తుంది. ఉప ప్రధానమంత్రి పదవి గురించి అప్పుడప్పుడు వింటాం. సర్దార్ పటేల్, అద్వానీగారు. అదే రాజ్యాంగంలో లేదు. అది ఒక పొలిటికల్ అరేంజ్మెంట్ అంతే. సంకీర్ణ ప్రభుత్వాల్లో బ్యాలెన్స్ కోసం లేదా పార్టీలో సీనియర్ నేతకు గౌరవం ఇవ్వడానికి కొన్నిసార్లు సృష్టిస్తారు. దానికి రాజ్యాంగపరంగా ప్రత్యేక అధికారాలు ఏమీ లేవు. పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ 2 సభలు ఎందుకు? కొన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి కదా, విధాన పరిషత్ అని. ద్విసభా విధానమంటాం. లోక్సభ ప్రజలకు నేరుగా ప్రాతినిధ్యం వహిస్తే రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇది శాశ్వత సభ, లోక్సభలాగా రద్దు కాదు. దీనివల్ల చట్టాలు చేసేటప్పుడు కొంత సంయమనం, ఆలోచన ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు తగ్గుతాయి. రాష్ట్రాల హక్కులు, అభిప్రాయాలకు ఇది వేదిక. రాజ్యసభకు కొన్ని స్పెషల్ పవర్స్ కూడా ఉన్నాయన్నారు కదా. అవును. ఆర్టికల్ 249 కింద దేశ ప్రయోజనాల దృష్ట్యా అవసరమని 2/3 మెజారిటీతో తీర్మానిస్తే రాష్ట్ర జాబితాలోని అంశంపై కూడా పార్లమెంటు చట్టం చేయవచ్చు. అలాగే కొత్త అఖిల భారత సర్వీసులను, ఆల్ ఇండియా సర్వీసెస్ను ఏర్పాటు చేయాలంటే దానికి కూడా రాజ్యసభ తీర్మానం అవసరం. ఆర్టికల్ 312. ఓకే. ఇప్పుడు రాష్ట్రాల విషయానికొస్తే గవర్నర్ పాత్ర కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తుంది. కేంద్రం నియమిస్తుంది, కాని రాష్ట్రానికి అధిపతి. అవును. గవర్నర్ ఒకేసారి 2 పాత్రలు పోషిస్తారు. రాష్ట్రానికి రాజ్యాంగాధిపతిగా, అలాగే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా. వాస్తవ అధికారాలు ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలివే అయినా గవర్నర్ సంతకం లేకుండా ఏదీ ముందుకు వెళ్లదు. ఆయన పదవీకాలం 5 ఏళ్లు అంటారు గాని రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంతవరకే ఉంటారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా తొలగించవచ్చు. ఇది కొన్నిసార్లు విమర్శలకు దారితీస్తోంది. ముఖ్యంగా విచక్షణాధికారాలు వాడినప్పుడు కదా. అంటే ఏంటవి అసలు? అంటే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మంత్రిమండలి సలహా లేకుండా గవర్నర్ సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చు. ఉదాహరణకు, ఏ పార్టీకి క్లియర్ మెజారిటీ రానప్పుడు ఎవరిని సీఎంగా పిలవాలి అనేది నిర్ణయించడం, లేదా రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పాలన సాగడం లేదని రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయడం. ఆర్టికల్ 356. కొన్ని బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపడం. ఈ అధికారాల వల్లే కేంద్రం రాష్ట్రాల్లో జోక్యం చేసుకుంటుందని ఆరోపణలు వస్తుంటాయి. అవును. ఈ విచక్షణాధికారాలను ఎలా, ఎప్పుడు వాడాలి అనే దానిపై స్పష్టత లేకపోవడం, వాటిని రాజకీయంగా దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు తరచూ వినపడుతుంటాయి. అందుకే సర్కారియా కమిషన్ లాంటివి గవర్నర్ల నియామకం, పనితీరుపై కొన్ని సూచనలు చేశాయి. ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు లేదా అధికారాల విషయంలో గందరగోళం ఏర్పడినప్పుడు న్యాయ వ్యవస్థే కీలకమవుతుంది కదా. అందుకే దాని స్వాతంత్ర్యం అంత ముఖ్యమా? అత్యంత ముఖ్యం. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా లేకపోతే ప్రజాస్వామ్యమే నిలబడదు. పౌరుల ప్రాథమిక హక్కులకు రక్షణ ఉండదు. చట్టబద్ధ పాలన, రూల్ ఆఫ్ లా అనేది అమలు కాదు. ప్రభుత్వం తన ఇష్టానుసారం ప్రవర్తించకుండా రాజ్యాంగానికి లోబడి పనిచేసేలా చూడటమే స్వతంత్ర న్యాయ వ్యవస్థ పని. రాజ్యాంగంలో దాని స్వాతంత్ర్యాన్ని ఎలా కాపాడారు? చాలా రకాలుగా. న్యాయమూర్తుల నియామకంలో ప్రభుత్వ పాత్ర పరిమితం. ప్రస్తుతం కొలీజియం వ్యవస్థ. వారిని తొలగించాలంటే చాలా కఠినమైన అభిశంసన ప్రక్రియ ఉంది. వారి జీతభత్యాలు కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఇస్తారు. పార్లమెంట్ ఓటింగుకు పెట్టరు. వారి ప్రవర్తనపై పార్లమెంట్లో అభిశంసన సమయంలో తప్ప చర్చించకూడదు. ఆర్టికల్ 50 అయితే కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి న్యాయ వ్యవస్థను వేరు చేయాలని స్పష్టంగా చెబుతోంది. సుప్రీంకోర్టు దేశంలోనే టాప్ కోర్టు. దాని అధికారాలేంటి? చాలా విస్తృతమైనవి. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే కేంద్రానికి రాష్ట్రాల మధ్య వివాదాలను నేరుగా విచారించడం.
ఆర్టికల్ 131 అప్పీలేట్ జ్యూరిస్డిక్షన్ అంటే హైకోర్టుల తీర్పులపై సివిల్, క్రిమినల్ కేసుల్లో అప్పీళ్లను వినడం. రిట్ జ్యూరిస్డిక్షన్ అంటే ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే వాటిని కాపాడటానికి ఆర్టికల్ 32 కింద రిట్స్ జారీ చేయడం. ఇంకా తానే సమీక్షించుకునే అధికారం. అన్నింటికన్నా ముఖ్యమైంది జ్యుడీషియల్ రివ్యూ అంటే న్యాయ సమీక్ష. పార్లమెంట్ చేసిన చట్టాలు, ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే వాటిని కొట్టివేసే అధికారం. ఇదే న్యాయ వ్యవస్థకు నిజమైన బలం. సుప్రీంకోర్టు, హైకోర్టులు రెండూ కోర్ట్స్ ఆఫ్ రికార్డ్ అంటే వాటి రికార్డులకు చట్టబద్ధమైన విలువ ఉంటుంది. కోర్టు ధిక్కరణకు శిక్షించే అధికారం కూడా వీటికుంటుంది. హైకోర్టుల గురించి, అవి రాష్ట్రాల్లో అత్యున్నత న్యాయస్థానాలు కదా? అవును. ప్రతి రాష్ట్రానికి లేదా కొన్నిసార్లు 2-3 రాష్ట్రాలకు కలిపి ఒక హైకోర్టు ఉంటుంది. ఆర్టికల్ 214. వాటికి కూడా ప్రాథమిక హక్కుల రక్షణ కోసం, ఇతర ప్రయోజనాల కోసం రిట్స్ జారీ చేసే అధికారం ఉంది. ఆర్టికల్ 226. నిజానికి రిట్స్ విషయంలో హైకోర్టుల అధికార పరిధి సుప్రీంకోర్టు కంటే కూడా విస్తృతమైంది. కింది కోర్టులపై పర్యవేక్షణ అధికారం ఆర్టికల్ 227 కూడా ఉంటుంది. మనం తరచూ వినే ప్రజా ప్రయోజన వ్యాజ్యం PIL ఎలా వచ్చింది? ఇది రాజ్యాంగంలో నేరుగా లేదు. ఇది సుప్రీంకోర్టు చొరవతో, న్యాయమూర్తుల క్రియాశీలతతో జ్యుడిషియల్ యాక్టివిజం పుట్టింది. అంటే బాధితుడు నేరుగా కోర్టుకు రాలేని పరిస్థితుల్లో వారి తరపున లేదా సమాజ హితం కోసం ఎవరైనా పౌరుడు లేదా సంస్థ కోర్టును ఆశ్రయించవచ్చు. దీనివల్ల ఉపయోగమేంటి? చాలా ఉంది. దీనివల్ల ఎంతోమంది అణగారిన వర్గాలకు, పేదలకు, ఖైదీలకు న్యాయం జరిగింది. పర్యావరణ పరిరక్షణ, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం, ప్రభుత్వ పారదర్శకత పెంచడం, ఇలా ఎన్నో విషయాల్లో PIL ఒక శక్తివంతమైన సాధనంగా మారింది. హుసేనరా కార్టూన్ కేస్, MC మెహతా కేసులు దీనికి మంచి ఉదాహరణలు. బాగుంది. ఇక కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి కొంచెం వివరంగా చూద్దాం. ముందుగా చట్టాలు చేసే విషయంలో అధికారాలు ఎలా పంచుకున్నారు? ఇందాక అనుకున్నట్టు 7వ షెడ్యూల్లో 3 జాబితాలున్నాయి. కేంద్ర జాబితా లిస్ట్ 1 రక్షణ, విదేశీ వ్యవహారాలు, రైల్వేలు, కరెన్సీ లాంటి జాతీయ ప్రాముఖ్యత ఉన్న సుమారు 100 అంశాలు. వీటిపై పార్లమెంట్ మాత్రమే చట్టం చేస్తుంది. రాష్ట్ర జాబితా రాష్ట్ర జాబితా లిస్ట్ 2 పోలీస్, ప్రజారోగ్యం, వ్యవసాయం, స్థానిక ప్రభుత్వాలు లాంటి ప్రాంతీయ ప్రాముఖ్యత ఉన్న సుమారు 60 అంశాలు. వీటిపై సాధారణంగా రాష్ట్ర శాసనసభలే చట్టాలు చేస్తాయి. మూడోది ఉమ్మడి జాబితా లిస్టు 3 కదా? అవును. విద్య, అడవులు, కార్మిక సంక్షేమం, వివాహం, విడాకులు లాంటి సుమారు 50 అంశాలు. వీటిపై కేంద్రం, రాష్ట్రాలు రెండూ చట్టాలు చేయవచ్చు. మరి రెండూ చట్టం చేస్తే రెండిటి మధ్య తేడా వస్తే అప్పుడు దేని మాట చెల్లుతుంది? అప్పుడు కేంద్రం చేసిన చట్టమే చెల్లుతుంది. దీన్నే డాక్ట్రిన్ ఆఫ్ రిపగ్నెన్సీ ఆర్టికల్ 254 అంటారు. అయితే రాష్ట్ర చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభిస్తే ఆ రాష్ట్రం వరకు అదే అమలవుతుంది. కానీ తర్వాత అదే అంశంపై పార్లమెంటు మళ్లీ చట్టం చేస్తే కేంద్ర చట్టమే వర్తిస్తుంది. ఇక్కడ కోర్టులు పిత్ అండ్ సబ్స్టాన్స్, కలరబుల్ లెజిస్లేషన్ లాంటివి వాడతాయన్నారు. అంటే పిత్ అండ్ సబ్స్టెన్స్ అంటే ఒక చట్టం పైకి ఒక జాబితాకు చెందినట్టనిపించినా దాని అసలు ఉద్దేశ్యం, సారాంశం, పిత్ అండ్ సబ్స్టెన్స్ ఏ జాబితా కిందికి వస్తుందో చూసి దాని చెల్లుబాటును నిర్ణయించడం. కలరబుల్ లెజిస్లేషన్ అంటే ఒక శాసనసభకు నేరుగా అధికారం లేని పనిని ఒక్కొక్క వేరే రూపంలో చట్టం ద్వారా చేయడానికి ప్రయత్నిస్తే దాన్ని చెల్లదని కొట్టేయడం. అంటే వాట్ కెన్ నాట్ బీ డన్ డైరెక్ట్లీ కెన్ నాట్ బీ డన్ ఇండిరెక్ట్లీ. కొన్ని స్పెషల్ కేసుల్లో పార్లమెంట్ రాష్ట్ర జాబితాలో కూడా చట్టం చేయొచ్చు అన్నారు కదా? అవును. 1 ఆర్టికల్ 249 రాజ్యసభ 2/3 మెజారిటీతో జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అవసరమని తీర్మానిస్తే. 2 ఆర్టికల్ 250 జాతీయ అత్యవసర పరిస్థితి, నేషనల్ ఎమర్జెన్సీ అమల్లో ఉన్నప్పుడు. 3 ఆర్టికల్ 252 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కోరితే. 4 ఆర్టికల్ 253 అంతర్జాతీయ ఒప్పందాలను అమలు చేయడానికి. ఈ సందర్భాల్లో పార్లమెంట్ రాష్ట్ర జాబితాలోని అంశంపై కూడా చట్టం చేయగలదు. ఇది మళ్లీ కేంద్రం వైపు మొగ్గు చూపిస్తుంది. మరి పరిపాలనా సంబంధాలు ఎలా ఉంటాయి? కేంద్రం రాష్ట్రాలకు డైరెక్షన్స్ ఇవ్వగలదా? ఇవ్వగలదు. కేంద్ర చట్టాలను అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాలకు ఆటంకం కలగకుండా చూడాలని రాష్ట్రాలను ఆదేశించవచ్చు. ఆర్టికల్స్ 256, 257. కేంద్రం తన విధులను రాష్ట్రాలకు వాటి సమ్మతితో
అప్పగించవచ్చు. అలాగే రాష్ట్రాలు కూడా తమ విధులను కేంద్రానికి దాని సమ్మతితో అప్పగించవచ్చు. అఖిల భారత సర్వీసులు ఐఏఎస్, ఐపీఎస్ ఎలా పనిచేస్తాయి ఈ విషయంలో? ఇవి కేంద్రం రిక్రూట్ చేసి శిక్షణిచ్చి రాష్ట్రాలకు కేటాయించే ఉద్యోగులు. వీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కింద పనిచేస్తారు. ఇది ఒక రకంగా కేంద్ర రాష్ట్రాల సమన్వయానికి ఉపయోగపడినా కొన్నిసార్లు కేంద్రం పెత్తనంగా కూడా రాష్ట్రాలు భావిస్తాయి. రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి, సమన్వయానికి అంతర్రాష్ట్ర మండలి ఇంటర్స్టేట్ కౌన్సిల్ ఆర్టికల్ 263 లాంటివి ఏర్పాటు చేసినా వాటి ప్రభావం అంతంత మాత్రమే అనే చెప్పాలి. ఇక ఫైనాన్షియల్ రిలేషన్స్, ఆర్థికంగా రాష్ట్రాలు చాలా వరకు కేంద్రంపై ఆధారపడతాయి అంటారు, నిజమేనా? చాలా వరకు నిజమే. ముఖ్యమైన పన్నులు విధించే అధికారాలు చాలా వరకు కేంద్రం దగ్గరే ఉన్నాయి. ఉదాహరణకు ఆదాయపు పన్ను, వ్యవసాయ ఆదాయం తప్ప, కార్పొరేట్ పన్ను, కస్టమ్స్ డ్యూటీలు. రాష్ట్రాలకు అమ్మకం పన్ను, ఇప్పుడు జీఎస్టీలో భాగమైంది, ఎక్సైజ్, మద్యంపై, స్టాంప్ డ్యూటీ లాంటివి ఉంటాయి. మరి కేంద్రం వసూలు చేసిన పన్నులను రాష్ట్రాలకు ఎలా పంచుతారు? కొన్ని పన్నులను కేంద్రం వసూలు చేసి పూర్తిగా రాష్ట్రాలకే ఇచ్చేస్తుంది, ఆర్టికల్ 269. కొన్నింటిని కేంద్రం వసూలు చేసి కేంద్రం రాష్ట్రాల మధ్య పంచుకుంటుంది, ఆర్టికల్ 270. ఇది కాకుండా కేంద్రం రాష్ట్రాలకు గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, సహాయక గ్రాంట్లు కూడా ఇస్తుంది, ఆర్టికల్ 275. ఈ పంపకాలన్నీ ఎవరు నిర్ణయిస్తారు? దీనికోసం ప్రతి 5 ఏళ్లకొకసారి రాష్ట్రపతి ఆర్థిక సంఘాన్ని, ఫినాన్స్ కమిషన్, ఆర్టికల్ 280ని నియమిస్తారు. ఈ కమిషన్ కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఎంత వాటా వెళ్లాలి, ఏ రాష్ట్రానికి ఎంత గ్రాంట్ ఇవ్వాలి అనే దానిపై సిఫారసులు చేస్తుంది. జీఎస్టీ వచ్చిన తర్వాత జీఎస్టీ కౌన్సిల్ కూడా ఈ పన్నుల విషయంలో కీలక పాత్ర పోషిస్తోంది. సర్కారియా కమిషన్ గురించి ఇందాక అన్నారు, దాని ముఖ్య సూచనలు ఏంటి? అవును, కేంద్ర రాష్ట్ర సంబంధాలను సమీక్షించడానికి 1983లో వేశారు. అది చాలా ముఖ్యమైన సూచనలు చేసింది. గవర్నర్ల నియామకంలో ముఖ్యమంత్రులను సంప్రదించాలని, ఆర్టికల్ 356ను చివరి అస్త్రంగా చాలా అరుదుగా మాత్రమే వాడాలని, రాష్ట్రాలకు మరిన్ని ఆర్థిక వనరులు కల్పించాలని, ఇలా చాలా చెప్పింది. కొన్ని అమలయ్యాయి, కొన్ని ఇంకా అవ్వలేదు. సరే, ఇప్పుడు కొంచెం సెన్సిటివ్ టాపిక్, జమ్మూ కాశ్మీర్. ఆర్టికల్ 370 కింద దానికి ఒకప్పుడు ప్రత్యేక హోదా ఉండేది కదా, ఆ కథేంటి క్లుప్తంగా? 1947లో మహారాజా హరిసింగ్ భారతదేశంలో విలీనమవుతూ సంతకం చేసినప్పుడు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్, రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్లు అనే 3 విషయాల్లో మాత్రమే భారత ప్రభుత్వానికి అధికారమిచ్చారు. మిగిలిన విషయాల్లో జే&కేకే స్వయం ప్రతిపత్తి ఉంటుందని ఒప్పందం. దీనికి అనుగుణంగానే రాజ్యాంగంలో ఆర్టికల్ 370ని ఒక తాత్కాలిక నిబంధనగా చేర్చారు. దానివల్ల ఏమైంది? దాని ప్రకారం జే&కేకు సొంత రాజ్యాంగం, సొంత జెండా ఉండేవి. భారత పార్లమెంట్ చేసిన చట్టాలు, ఆ 3 విషయాలు తప్ప జే&కేలో అమలు కావాలంటే అక్కడి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి. ఆ తర్వాత చేర్చిన ఆర్టికల్ 35A అక్కడ శాశ్వత నివాసితులు ఎవరు, వారికి ఎలాంటి ప్రత్యేక హక్కులు, ప్రభుత్వ ఉద్యోగాలు, ఆస్తుల కొనుగోలు, స్కాలర్షిప్స్ వంటివి ఉండాలి అనేది నిర్ణయించే అధికారాన్ని రాష్ట్ర శాసనసభకు ఇచ్చింది. అయితే 2019లో దీన్ని మార్చారు కదా? అవును, 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా భారత రాజ్యాంగంలోని అన్ని నిబంధనలను జే&కేకు వర్తింపచేసింది. దీనికోసం ఆర్టికల్ 370లోని ఒక క్లాజ్నే ఉపయోగించుకొని ఆ ఆర్టికల్నే దాదాపుగా పనిచేయకుండా ఇనాపరేటివ్ చేశారు. ఆ తర్వాత పార్లమెంట్ జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019ని ఆమోదించింది. దాని ద్వారా రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు, జమ్మూ కాశ్మీర్ శాసనసభతో మరియు లడాక్ శాసనసభ లేకుండా. సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థించింది కదా? అవును, 2023 డిసెంబర్లో సుప్రీంకోర్టు ఈ రద్దును, పునర్వ్యవస్థీకరణను సమర్థించింది. ఆర్టికల్ 370 అనేది మొదటి నుంచి తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని, దాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికుందని చెప్పింది. అయితే ఈ మొత్తం ప్రక్రియ జరిగిన తీరుపై, అంటే రాష్ట్రపతి పాలనలో రాష్ట్ర అసెంబ్లీ పాత్ర లేకుండా చేయడంపై కొన్ని మూలాల్లో సమాఖ్య సూత్రాలు, ప్రజాస్వామ్య విలువల కోణం నుంచి విమర్శలున్నాయని మనం గమనించాలి. ఇక్కడ మేం కేవలం ఆయా మూలాల్లో ఉన్న వాస్తవాలను, విశ్లేషణలను మాత్రమే ప్రస్తావిస్తున్నాం, ఏ పక్షం వహించడం లేదు. అర్థమైంది. సరే, మిగిలిన కొన్ని ముఖ్యమైన అంశాలను కూడా త్వరగా చూసేద్దాం. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఉండే ప్రత్యేక హక్కులు, లెజిస్లేటివ్ ప్రివిలేజెస్. పార్లమెంటు సభ్యులకు ఆర్టికల్ 105, రాష్ట్ర శాసనసభ్యులకు ఆర్టికల్ 194,
కొన్ని ప్రత్యేక హక్కులు మినహాయింపులుంటాయి. ఎందుకంటే వాళ్లు తమ విధులను భయం లేకుండా స్వేచ్ఛగా నిర్వర్తించడానికి. సభలో ఏం మాట్లాడినా దానిపై కోర్టులో కేసు వేయలేరు. సభ జరుగుతున్నప్పుడు సివిల్ కేసుల్లో అరెస్టు చేయకూడదు. సభా హక్కులను ఉల్లంఘించిన వారిని శిక్షించే అధికారం కూడా సభకు ఉంటుంది. ప్రభుత్వ బాధ్యత, స్టేట్ లయబిలిటీ అంటే ప్రభుత్వం చేసే పనులకు లేదా దాని ఉద్యోగులు చేసే తప్పులకు ప్రభుత్వం బాధ్యత వహించాలా? ఒకప్పుడు సార్వభౌమ మినహాయింపు సావరన్ ఇమ్యూనిటీ అని ఉండేది. అంటే కొన్ని ప్రభుత్వ పనులకు సావరన్ ఫంక్షన్స్కి మినహాయింపుండేది. కానీ ఇప్పుడు ఆ తేడా దాదాపు పోయింది. ప్రభుత్వం తన వాణిజ్య కార్యకలాపాల్లో గాని లేదా ప్రభుత్వ ఉద్యోగులు తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి నష్టం కలిగిస్తే గాని, ముఖ్యంగా ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే, బాధితులకు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు రుదుల్ షా, నీలాబతి బెహ్రా లాంటి అనేక కేసుల్లో చెప్పింది. ఆర్టికల్ 301 దేశమంతా వ్యాపారం వాణిజ్యం ఫ్రీగా జరగాలని చెబుతుంది కదా. అవును. భారతదేశమంతటా వస్తువులు, సేవల రవాణా స్వేచ్ఛగా ఉండాలి. ఎలాంటి అడ్డంకులు ఉండకూడదనేది దీని ఉద్దేశం. దేశాన్ని ఒకే ఆర్థిక యూనిట్గా చూడడానికి ఇది ముఖ్యం. అయితే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పార్లమెంట్ గాని రాష్ట్రాలు గాని కొన్ని షరతులతో సహేతుకమైన పరిమితులు విధించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ ఉంటుందా? డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్ అంటారు కదా. ఆర్టికల్ 310 ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంతవరకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గవర్నర్ విశ్వాసం ఉన్నంతవరకు పదవిలో ఉంటారు. డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్. కానీ ఇది అబ్సల్యూట్ కాదు. ఆర్టికల్ 311 దీనికి రక్షణ కల్పిస్తోంది. ఏం రక్షణ అది? ముఖ్యంగా 2 రక్షణలు. ఒకటి, నియమించిన అధికారి కంటే తక్కువ స్థాయి అధికారి ఎవరూ ఉద్యోగం నుంచి తీసేయకూడదు. 2, సరైన విచారణ జరపకుండా ఆరోపణలపై వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వకుండా ఎవరినీ ఉద్యోగం నుంచి తొలగించకూడదు లేదా ర్యాంకు తగ్గించకూడదు. ఇది సివిల్ సర్వెంట్లకు చాలా ముఖ్యమైన రక్షణ. ఓకే. ఇక అత్యవసర నిబంధనలు, ఇవి చాలా పవర్ఫుల్ కదా. అవును. ఇవి రాజ్యాంగంలో చాలా కీలకమైన, కొన్నిసార్లు వివాదాస్పదమైన భాగం. 3 రకాలున్నాయి. మొదటిది జాతీయ అత్యవసర పరిస్థితి, నేషనల్ ఎమర్జెన్సీ. ఆర్టికల్ 352 యుద్ధం లేదా బయటి దేశం దాడి చేసినప్పుడు లేదా దేశంలో సాయుధ తిరుగుబాటు ఆర్మ్డ్ రిబెలియన్ జరిగినప్పుడు దీన్ని విధిస్తారు. అప్పుడేమవుతుంది? దేశం దాదాపుగా ఏకీకృత రాజ్యంగా మానిపోతుంది. కేంద్రానికి రాష్ట్రాలపై పూర్తి నియంత్రణ వస్తుంది. పార్లమెంట్ రాష్ట్ర జాబితాలోని అంశాలపై కూడా చట్టాలు చేయొచ్చు. ప్రాథమిక హక్కులకు కూడా ఆటంకం కలుగుతుంది. ఆర్టికల్ 19 కింద ఉన్న స్వేచ్ఛా హక్కులు, మాట్లాడే స్వేచ్ఛ, తిరిగే స్వేచ్ఛ లాంటివి ఆటోమేటిక్గా సస్పెండ్ అవుతాయి. రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా ఇతర ప్రాథమిక హక్కుల ఆర్టికల్ 2021 తప్ప అమలును కూడా కోర్టుల ద్వారా నిలిపివేయవచ్చు. రెండో రకం రాష్ట్రపతి పాలన కదా. అవును. రాష్ట్ర అత్యవసర పరిస్థితి లేదా పాపులర్గా రాష్ట్రపతి పాలన, స్టేట్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 356. ఒక రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పాలన సాగడం లేదని గవర్నర్ నివేదికిచ్చినా లేదా రాష్ట్రపతికి సంతృప్తి కలిగినా దీన్ని విధిస్తారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి పాలనను రాష్ట్రపతి అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటారు. ఇది చాలాసార్లు దుర్వినియోగమైందని విమర్శలున్నాయి. నిజమే. రాజకీయ కారణాలతో దీన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు చాలా ఉన్నాయి. అందుకే ఎస్ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు దీనిపై కొన్ని కఠినమైన మార్గదర్శకాలు ఇచ్చింది. రాష్ట్రపతి పాలన విధించాలంటే బలమైన కారణాలు ఉండాలని, దానికి కూడా న్యాయ సమీక్ష, జ్యుడిషియల్ రివ్యూ ఉంటుందని స్పష్టం చేసింది. మూడో రకం ఆర్థిక అత్యవసర పరిస్థితి, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, ఆర్టికల్ 360. దేశ ఆర్థిక స్థిరత్వానికి లేదా పరపతికి ముప్పు ఏర్పడిందని రాష్ట్రపతి భావిస్తే దీన్ని విధించవచ్చు. అప్పుడు కేంద్రం రాష్ట్రాల ఆర్థిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవచ్చు, ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలను కూడా తగ్గించవచ్చు. అదృష్టవశాత్తు ఇప్పటివరకు దీన్ని మన దేశంలో ఎప్పుడూ విధించలేదు. చివరిగా రాజ్యాంగ సవరణ, అమెండ్మెంట్. ఇంత పెద్ద రాజ్యాంగాన్ని అవసరాలకు తగ్గట్టు మార్చుకోవచ్చా? ఎలా మార్చుకోవచ్చు. రాజ్యాంగ నిర్మాతలు దీనికి కూడా ఏర్పాటు చేశారు. ఆర్టికల్ 368 ఈ ప్రక్రియను చెబుతుంది. 3 పద్ధతులున్నాయి. కొన్ని చాలా సింపుల్, పార్లమెంట్లో సాధారణ మెజారిటీతోనే మార్చేయొచ్చు, కొత్త రాష్ట్రాల ఏర్పాటు లాంటివి. వీటిని అసలు ఆర్టికల్ 368 కింద సవరణగా కూడా పరిగణించరు. రెండో పద్ధతి, రెండోది ప్రత్యేక మెజారిటీ, స్పెషల్ మెజారిటీ.
చాలా నిబంధనలను ఇలాగే సవరిస్తారు. అంటే పార్లమెంట్లోని ప్రతి సభలో మొత్తం సభ్యుల సంఖ్యలో మెజారిటీ ఉండాలి అండ్ హాజరై ఓటు వేసిన వారిలో కనీసం 3/2 2/3 మెజారిటీ రావాలి. మూడోది ఇంకా కష్టమా? అవును. ఇది సమాఖ్య నిర్మాణానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలకు వర్తిస్తుంది. ఉదాహరణకు రాష్ట్రపతి ఎన్నిక విధానం, సుప్రీంకోర్టు హైకోర్టుల అధికారాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ, స్వయంగా ఆర్టికల్ 368ని సవరించడం. ఇలాంటివి మార్చాలంటే పార్లమెంట్లో ప్రత్యేక మెజారిటీతో పాటు దేశంలోని కనీసం సగం రాష్ట్రాల శాసనసభలు కూడా దాన్ని ఆమోదించాలి. అంటే పార్లమెంట్ ఎంత కష్టపడినా రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేయులదా? ఇక్కడే ప్రాథమిక స్వరూపం సిద్ధాంతం వస్తుందా? ఖచ్చితంగా. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973 కేసులో సుప్రీంకోర్టు ఈ చారిత్రాత్మక తీర్పిచ్చింది. పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది, అది అపరిమితమే. కానీ రాజ్యాంగం యొక్క ప్రాథమిక స్వరూపాన్ని లేదా మౌలిక నిర్మాణాన్ని మార్చే అధికారం మాత్రం లేదు అని చెప్పింది. ప్రాథమిక స్వరూపమంటే ఏంటి? ఏవి అందులోకొస్తాయి? కోర్టు దాన్ని పూర్తిగా నిర్వచించలేదు, కాని వివిధ కేసుల్లో కొన్ని ఉదాహరణలు ఇచ్చింది. రాజ్యాంగ ఆధిక్యత, ప్రజాస్వామ్య గణతంత్ర ప్రభుత్వం, లౌకికవాదం, అధికారాల విభజన, సమాఖ్య నిర్మాణం, పార్లమెంటరీ వ్యవస్థ, న్యాయ సమీక్ష అధికారం, చట్టబద్ధ పాలన, ప్రాథమిక హక్కులు ఇలాంటివన్నీ ప్రాథమిక స్వరూపంలో భాగమేనని చెప్పింది. మినర్వా మిల్స్ కేసులో కూడా దీన్ని మళ్లీ ధృవీకరించింది. ఓహో, అంటే పార్లమెంట్ రాజ్యాంగాన్ని మార్చగలదు కాని దాని ఆత్మను మార్చలేదు అన్నమాట. సరిగ్గా చెప్పారు. ఈ ప్రాథమిక స్వరూపం సిద్ధాంతం మన రాజ్యాంగాన్ని కాపాడే ఒక రక్షణ కవచం లాంటిది. మొత్తానికి ఇవాళ మనం భారత రాజ్యాంగంలోని ఎన్నో కీలకమైన అంశాలను చూశాం. ఇది కేవలం చట్టాల పుస్తకం కాదు, అధికారాల మధ్య ఒక సున్నితమైన బ్యాలెన్స్, మారుతున్న కాలానికి అనుగుణంగా మారగల ఒక డైనమిక్ వ్యవస్థ అని అర్థమవుతోంది. న్యాయ వ్యవస్థ పాత్ర ఎంత కీలకమో కూడా తెలిసింది. నిజమే. ఇదొక నిరంతర ప్రక్రియ. సమాఖ్య స్ఫూర్తిని కాపాడుకుంటూనే దేశాన్ని కలిపుంచడం, వ్యక్తి స్వేచ్ఛలను రక్షించడం, సామాజిక న్యాయాన్ని సాధించడం ఇవన్నీ ఎప్పుడూ ఉండే సవాళ్లే. రాజ్యాంగం వాటికి మార్గనిర్దేశం చేస్తోంది. మనం ముగించే ముందు శ్రోతల కోసం ఒక చిన్న ఆలోచన. రాజ్యాంగాన్ని జీవనపత్రం, లివింగ్ డాక్యుమెంట్ అంటారు కదా, అంటే అది కాలంతో పాటు ఎదుగుతుంది, మారుతుంది. మరి ఈరోజు మనం చూస్తున్న టెక్నాలజీ విప్లవం, వాతావరణ మార్పులు, కొత్త సామాజిక ఉద్యమాలు ఇలాంటి వాటి నేపథ్యంలో మన రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను, విలువలను కాపాడుకుంటూనే వాటిని ఈ కొత్త సవాళ్లకు ఎలా అన్వయించుకోవాలి, కాలంతో పాటు రాజ్యాంగం ఎలా ఎదగాలి, ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం కదా.